హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. మూవీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, న్యూస్లో లక్ష్మి అనే అమ్మాయిని వాసు అని అతను రేప్ చేసి చంపాడని, అతన్ని పట్టుకోవడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పార్దుని అపాయింట్ చేశారని చెప్తారు. ఇంకా పార్దు వాసుని వెంటాడి ఎన్కౌంటర్ చేస్తాడు. కట్ చేస్తే జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు చూపిస్తారు. ఆ ఇంటి దగ్గరికి ఆటోలో ఒక వ్యక్తి ఈవినింగ్ 6:10కి వచ్చి ఇంట్లో బెడ్ మీద ఉన్న నవ్య అనే యువతిని కాల్చి మళ్ళీ రిటర్న్ ఆటోలో వెళ్ళిపోతాడు. ఈ నవ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి. సో న్యూస్ అనేది చాలా త్వరగా అన్ని న్యూస్ ఛానల్స్కి రీచ్ అవుతుంది. హయ్యర్ అఫీషియల్స్ పార్దుని పిలిచి 2 డేస్లో ఈ కేసు ఫినిష్ చేయి, నాకు చాలా ప్రెషర్ ఉంది పైనుండి అని చెప్తాడు. కానీ నువ్వు ఇప్పటికే చాలా ఎన్కౌంటర్స్ చేసావు, సో నీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి. నీకు ఒక విషయం చెప్తాను, నీలా అనే ఒక ఏసీపీ ఎన్కౌంటర్ చేసేవాడు, కానీ అతను ఫేక్ ఎన్కౌంటర్ చేశాడని హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రూవ్ చేసి 4 years జైలుకి పంపారు, జాబ్ పీకేసి. సో నువ్వు ప్రొసీజర్ ఫాలో అవ్వు, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయి అంటాడు. పార్దుకి ఒక టీంని ఎలకేట్ చేస్తాడు. వాళ్ళు ఎవరెవరంటే కిరణ్, దాస్, దీప్తి ఇంకా రిషి. టీం ఒక చోట కూర్చొని కేసు గురించి డిస్కస్ చేస్తారు. ఆ డిస్కషన్లో ఇంట్లో నవ్య తప్ప ఇంకెవరూ లేరు, చివరికి వాచ్మెన్ కూడా లీవ్లో ఉన్నాడని తెలుస్తుంది. సో ఐ విట్నెస్ లేరు. ఒకసారి క్రైమ్ లొకేషన్కి వెళ్ళి చెక్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. నవ్య ఇంటికి వెళ్ళి క్లూస్ కోసం చూస్తారు. ఇంట్లో సీసీటీవీ కనెక్షన్ పీకేసి ఉంటుంది. బాత్రూంలో విండో గ్రిల్ తీసి ఉంటుంది. సో ఎవరో పారిపోయారని అర్థమవుతుంది. ఇంకా అక్కడి నుండి స్టేషన్కి వచ్చి నవ్యకు సంబంధించిన అందరినీ ఎంక్వైరీ చేస్తారు. వాచ్మెన్, పని మనిషి, నవ్య హస్బెండ్, నవ్య అమ్మ, నాన్న అందరినీ. నవ్య హస్బెండ్ని మీకు నవ్యకి ఏమన్నా గొడవలు ఉన్నాయా అని అడిగితే, లేదు మేము హ్యాపీగా ఉంటాం, మాకు శత్రువులు కూడా లేరు, నవ్యని ఎవరు చంపారా అని షాక్లో ఉన్నా అంటాడు. క్రిమినల్ని వీలైనంత త్వరగా పట్టుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. నవ్య అమ్మ నాన్నని అడిగితే, మాకు మా అల్లుడి మీదే అనుమానం ఉంది అంటారు. ఫ్లాష్ బ్యాక్లో నవ్య చనిపోకముందు నవ్య తన పేరెంట్స్కి కాల్ చేసి, మా ఆయనకి బాగా అనుమానం, నేను అతనితో ఉండలేను అంటుంది. నవ్యకి నచ్చజెప్పి మేము ఒక 5 daysలో వస్తామంటారు. కానీ 5 days తర్వాత రాకపోవడంతో నవ్య మళ్ళీ తన పేరెంట్స్కి కాల్ చేసి, మీకు 5 days కాలేదా, ఇతనితో నా వల్ల కాదు, కొడుతున్నాడు అని చెప్తుంది. ఇంకా నవ్య అమ్మ నాన్న రేపు వచ్చేస్తామని చెప్తారు. ఇలా జరిగిన విషయం పోలీసులకి చెప్తారు. కట్ చేస్తే పోలీసులు నవ్య హస్బెండ్ని కలవడానికి ఆఫీస్కి వెళ్తారు. అతన్ని క్వశ్చన్ చేయగా, ఆ మర్డర్ జరిగిన రోజు నేను ఆఫీస్లోనే ఉన్నా అని టోటల్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. ఇంకా పోలీసులు అక్కడి నుండి వచ్చేస్తారు. ఇంకా కేసు గురించి టీం అంతా ఆలోచిస్తున్నప్పుడు రిషికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే, నవ్య ఇంటికి బోత్ సైడ్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఏదైనా వెహికల్ ఒక సిగ్నల్ నుండి ఇంకొక సిగ్నల్ క్రాస్ అవ్వాలంటే మినిమం 5 minutes, లేదా ట్రాఫిక్ ఉంటే 7 minutes. సో 10 minutes తర్వాత ఏదైనా వెహికల్ క్రాస్ చేస్తే మనం ఈజీగా కేస్ లీడ్ తెలుసుకోవచ్చు అంటాడు. ఇంకా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో చెక్ చేస్తే ఒక ఆటో దొరుకుతుంది. కట్ చేస్తే పోలీసులు నవ్య హస్బెండ్ రాహుల్ని పిలిచి, మీ వైఫ్ని ఎందుకు చంపారు అంటారు. కానీ అతను చంపానని ఒప్పుకోడు. ఇంకా ఆటో డ్రైవర్ని పిలిచి చూపిస్తారు. అది ఏంటంటే, ఇతన్ని నిన్న ఈవినింగ్ నవ్య సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ దగ్గర నా ఆటో ఎక్కి జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంటికి వెళ్ళి నన్ను వెయిట్ చేయమని, మళ్ళీ కాసేపటికి వచ్చి ఎక్కి కంపెనీ దగ్గర దిగాడు అని చెప్తాడు. ఇతనే అని ఎలా చెప్పగలవని పోలీసులు అడగగా, మీటర్ 500 అయితే 2000 ఇచ్చాడు సార్, ఎలా మర్చిపోతా అంటాడు. ఇంకా రాహుల్ నవ్యని అతనే షూట్ చేశా అని ఒప్పుకొని ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. నవ్యకి పెళ్లి చూపుల్లో తనకి కాబోయే హస్బెండ్తో, నాకు కాలేజ్లో వరుణ్ అనే అబ్బాయితో ఒక లవ్ అఫైర్ ఉంది, ఇప్పుడు లేదు, కానీ మీకు ముందే తెలియాలని చెప్తున్నా, రేపు ఎవరి ద్వారా అయినా మీకు తెలిసినా లేదా వరుణే బ్లాక్మెయిల్ చేసినా పెద్ద ప్రాబ్లం అయింది, అందుకే ముందే చెప్తున్నా అంటుంది. అతను కూడా నవ్వుతూ లైట్ తీసుకుంటాడు, నువ్వు జెన్యూన్గా ఉన్నావు, నీ పాస్ట్ నాకేం ప్రాబ్లం కాదు అని. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలోనే నవ్య తన హస్బెండ్తో, మన ఇద్దరికే సీసీటీవీ ఎందుకు అని చెప్పి అంటుంది. ఇంకా కనెక్షన్ పీకేస్తాడు రాహుల్. అందుకే పోలీసులు చూసినప్పుడు సీసీటీవీ వర్క్ అవ్వదు. అనుకోకుండా ఒకరోజు నైట్ వరుణ్ నవ్యకి మెసేజ్ పెడతాడు. మెసేజ్ ఎవరు చేశారని అడగగా వరుణ్ అని చెప్తుంది. ఇంకా అప్పటి నుండి రాహుల్కి డౌట్ వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నవ్య వరుణ్తో మాట్లాడడం రాహుల్ చూస్తాడు. ఇంకా నవ్య అండ్ వరుణ్ కాఫీ షాప్లో కలవడం కూడా చూస్తాడు. ఇవన్నీ చూసి అతనికి అనుమానం చాలా ఎక్కువ అవుతుంది. నవ్య ఇంటికి వచ్చాక ఫోన్ చెక్ చేస్తే
20 lakhs వరుణ్కి ట్రాన్స్ఫర్ చేసిందని తెలుస్తుంది. ఈ విషయం రాహుల్ నవ్యను అడుగుతాడు, ఎందుకు చేశావని. ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే ఎవరైనా చేస్తారు, అయినా నీకు అనుమానం ఎక్కువైంది అంటుంది. అలా వాళ్ళిద్దరికీ గొడవ అవుతుంది. ఇంకా నవ్య చనిపోయే ముందు రాహుల్ ఆఫీస్లో ఆలోచిస్తూ ఉన్నాడు. వాచ్మెన్ లీవ్లో ఉన్నాడు. నవ్య అండ్ తన ఎక్స్ కలుస్తారేమో అని ఒక అబ్బాయిని స్పైగా పెడతాడు. ఇంకా ఆ స్పై కాసేపటికి కాల్ చేసి, సార్ మీ ఇంటికి ఎవరో ఒక అతను వచ్చాడు, మేడం కూడా ఇంట్లోనే ఉన్నారు అని చెప్తాడు. ఇంకా అతన్ని రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. రాహుల్ ఇంకా కోపంతో ఆఫీస్ సీసీ క్యామ్స్కి దొరకకుండా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆటోలో ఇంటికి వెళ్ళి నవ్యను షూట్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. ఇలా జరిగిన విషయం పోలీసులకి చెప్తాడు. ఇంకా అతనే నేరస్తుడు అని ఫిక్స్ అయిపోగానే వాళ్ళకి ఒక షాక్ వస్తుంది. అదేంటంటే నవ్య పోస్ట్ మార్టం రిపోర్ట్. అందులో నవ్య ఊపిరాడక చనిపోయిందని, ఇంకా 6 గంటల లోపే చనిపోయిందని ఉంటుంది. అంటే రాహుల్ నవ్యని షూట్ చేసింది 6:10కి. అంటే రాహుల్ నవ్య చనిపోయిందని తెలియక షూట్ చేస్తాడు. ఇప్పుడు పోలీసులకి క్వశ్చన్, అసలు నవ్యని ఎవరు చంపారా అని. పోలీసుల కాన్సన్ట్రేషన్ నవ్య ఎక్స్ వైపు వెళ్తుంది. వరుణ్కి కాల్ చేసి నవ్య కేసులో ఎంక్వైరీకి రావాలి అడుగుతారు. వరుణ్ ఏమో నాకు సర్జరీ జరిగింది, ఇవాళే డిశ్చార్జ్ అయ్యాను, తగ్గిపోయాక వస్తా అంటాడు. కానీ పోలీసులు వరుణ్ ఇంటికి వెళ్ళి నవ్య తెలుసా అంటే, అవును నా గుడ్ ఫ్రెండ్ సార్ అంటాడు. అంత మంచి ఫ్రెండ్ అయితే చనిపోయాక ఎందుకు చూడడానికి రాలా అని అడుగుతారు. వరుణ్ ఏమో నాకు ఆ రోజే కిడ్నీ రిలేటెడ్ సర్జరీ జరిగింది, అందుకే రాలా అంటాడు. మరి 2కి మీరు కాల్ చేశారు నవ్యకి అంటారు. అప్పుడు వరుణ్, నా లోన్ రిజెక్ట్ అయింది, నవ్యకి నేను ఇవ్వాల్సిన 20 lakhs లేట్ అయిద్దని చెప్పడానికి చేశా అంటాడు. పార్దు వరుణ్ హాస్పిటల్ బిల్స్ అన్ని చెక్ చేస్తాడు. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. హాస్పిటల్ రికార్డ్స్ 3 o'clockకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, 6:30కి సర్జరీ, మార్నింగ్ డిశ్చార్జ్, ఇలా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కట్ చేస్తే రిషి తన గర్ల్ ఫ్రెండ్ ప్రియతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ ఒక న్యూస్ రిపోర్టర్. ప్రియ చాలా క్యూరియస్గా అడుగుతుంది నవ్య కేసు ఏమవుతుంది అని. రిషి ఏమో ఎందుకు న్యూస్ కోసమా అంటాడు. కాదు, నార్మల్గా తెలుసుకోవడానికి అని అంటుంది. ఇంకా జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు ప్రియ ఒక సూపర్ ఐడియా ఇస్తుంది. అదేంటంటే, నవ్య హస్బెండ్ స్పైని పెట్టాడన్నావు కదా, వాడిని అడిగితే ఇంటికి ఎవరొచ్చారో తెలిసిద్దిగా అంటుంది. ఇంకా రిషి వాళ్ళు ఆ స్పైని పిలిచి వరుణ్ ఫోటో చూపించి ఇతనా అని అడుగుతారు. వాడు అవును సార్ అంటాడు. పోలీస్ వాళ్ళు వాడు హాస్పిటల్లో ఉంటే ఎలా వస్తాడ్రా అంటారు. ఇంకా స్పై తన ఫోన్లో పిక్స్ చూపిస్తాడు. ఆ రోజు అతను వరుణ్ని పిక్స్ తీస్తాడు. సో పోలీసులు వరుణ్ని పట్టుకొని అసలు ఏమైందో నిజం చెప్పమంటారు. వరుణ్ చెప్తాడు, నవ్య నేను కాలేజ్ డేస్లో లవ్ చేసుకున్నాం, నవ్య నన్ను సిన్సియర్గా లవ్ చేసింది, కానీ నేను మాత్రం తనని వాడుకోవడానికే లవ్ చేశాను. అలా ఒక రోజు తనని సరదాగా ఫామ్ హౌస్కి తీసుకెళ్లి బలవంత పెట్టాను. తను ఒప్పుకోకపోతే అసలు నిన్ను ప్రేమించిందే నిన్ను అనుభవించడానికి అని చెప్పాను. ఇంకా నాతో బ్రేకప్ చేసుకుంది. కాలేజ్ అయిపోయిన కొన్ని ఇయర్స్కి గెట్ టుగెదర్లో మళ్ళీ కలిసాము. నేను తనకి క్షమాపణ చెప్పి జరిగిందంతా మర్చిపోమని చెప్పాను. మనం ఫ్రెండ్స్లో ఉందామన్నాను. నవ్య కూడా నన్ను క్షమించి మంచి ఫ్రెండ్స్లా ఉంది. అలా ఫ్రెండ్స్గా అయ్యాక వరుణ్ గుడ్ నైట్ అని మెసేజ్ పెడతాడు. అదే మనకి రాహుల్ నవ్య కలుసున్నప్పుడు వచ్చే మెసేజ్. ఇంకా రాహుల్కి అలా మెసేజ్ రావడం నచ్చకపోవడంతో నెక్స్ట్ డే నవ్య వరుణ్కి కాల్ చేసి, నువ్వు ఇలా మెసేజెస్ పెట్టకు, నాకు ప్రాబ్లం అయ్యేలా ఉంది, అయినా చిన్నపిల్లాడిలా గుడ్ నైట్లేంటి, ఏదైనా పని ఉంటే కాల్ చేసి మాట్లాడు అని చెప్తుంది. ఇలా మాట్లాడడమే రాహుల్ చూసి తప్పుగా అనుకుంటాడు. తర్వాత ఒకరోజు వరుణ్ నవ్యకి కాల్ చేసి అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి, కలవమంటాడు. నవ్య వరుణ్ కాఫీ షాప్లో కలుస్తారు. వరుణ్ నవ్యతో, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, దానికి 1 crore కావాలి, నేను లోన్ అప్లై చేశా, కానీ అది వచ్చేలోపు కొన్ని స్టార్టింగ్ పనులకి 20 lakhs కావాలి, నువ్వు కొంచెం హెల్ప్ చేయి, నాకు లోన్ రాగానే ఇస్తా అని బాగా రిక్వెస్ట్ చేస్తాడు. అలా కలిసి ఉన్నప్పుడే రాహుల్ అపార్థం చేసుకుంటాడు. నవ్య వరుణ్కి హెల్ప్ చేస్తుంది 20 lakhs ఇచ్చి. నవ్య చనిపోయే రోజే వరుణ్ నవ్యకి కాల్ చేసి, నిన్ను కలవాలి, కాఫీ షాప్కి రా అంటాడు. అప్పుడు నవ్య ఏదైనా ఫోన్లో చెప్పు అంటుంది. వరుణ్ చెప్తాడు, తనకి బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయిందని, షూరిటీ సైన్ అడుగుతున్నారు, నువ్వు చెయ్యవా, నాకు ఈజీగా లోన్ వస్తుంది అని నవ్యని అడుగుతాడు. నవ్య ఏమో నేనేం చేయను, ఇప్పటికే నీ ఫ్రెండ్షిప్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, నన్ను వదిలే అని కాల్ కట్ చేస్తుంది. ఇంకా వరుణ్ ఒక ప్లాన్ వేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి తన క్రెడిట్ కార్డ్ వర్క్ అవ్వట్లా అని హాస్పిటల్ వాళ్ళకి వేరే కార్డ్ తెచ్చుకుంటా అని చెప్పి బయటికి వచ్చి నవ్య
ఇంటికి వస్తాడు. నవ్యని చంపి ఆయన ష్యూరిటీ సైన్ పెట్టించుకుందామని. వరుణ్ 5 PM నవ్య ఇంటికి వస్తాడు. నవ్య వెళ్ళిపోమ్మన్న బలవంతంగా ఇంట్లోకి వచ్చి సైన్ చేయమంటాడు. కానీ నవ్య ఒప్పుకోకపోవడంతో గొంతు పట్టుకొని చంపడానికి ట్రై చేస్తాడు. ఆ టైంకే కాలింగ్ బెల్ మోగుతుంది. ఇంకా వరుణ్ నవ్యతో ఎవరొచ్చినా పంపించే లేదా ఫామ్ హౌస్లో నీ న్యూడ్ వీడియో రికార్డ్ చేసా బట్టలు మార్చుకుంటుంటే అది బయట పెడతా అని బెదిరించి వెళ్ళి వాష్రూమ్లో దాక్కుంటాడు. అలా బాత్రూంలో ఉన్న వరుణ్కి కాసేపటికి నవ్య అరుపులు వినిపిస్తాయి, వరుణ్ ప్లీజ్ హెల్ప్ అని. కానీ వరుణ్ డోర్ ఓపెన్ చేయలేడు, ఎవరో బయట నుండి లాక్ చేస్తారు. ఇంకా విండో గ్రిల్ తీసుకొని బయటికి వచ్చి చూస్తే నవ్య బెడ్ మీద చనిపోయి ఉంటుంది. అప్పటికి టైం 5:50. ఇంకా వరుణ్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. జరిగింది చెప్తాడు. పార్థు వరుణ్ ఫింగర్ ప్రింట్స్తో నవ్య మెడ మీద దొరికిన 2 ఫింగర్ ప్రింట్స్ని మ్యాచ్ చేసి చూడమంటాడు. కానీ వరుణ్ ఒక హ్యాండ్ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుంది, ఇంకో హ్యాండ్ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదు. సో పోలీస్ వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే ఒక ఫింగర్ ప్రింట్ వరుణ్ది, రెండోది ఎవరో లేడీ ఫింగర్ ప్రింట్లా ఉందని అర్థమవుతుంది. ఇంకా నవ్య దగ్గర పనిచేసే పని మనిషిని ఇంకా పాల అబ్బాయి వైఫ్ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు. కానీ సర్ప్రైజింగ్గా ఎవరివి మ్యాచ్ అవ్వవు. ఇంకా హయ్యర్ అఫీషియల్ పార్థు అండ్ రిషిని పిలిచి ఏమైంది కేస్ ఇంకా ఎందుకు సాల్వ్ అవ్వాలా, మీకు ఇంకా ఎక్కువ టైం ఇవ్వను, రేపటితో కేసు క్లోజ్ అవ్వాలి, లేకపోతే సిబిఐకి ఇస్తా అని చెప్తాడు. నేను ఇప్పుడు వరంగల్ వెళ్తున్నా మినిస్టర్ కొడుకు పెళ్లికి, 3 hours పడుతుంది అని చెప్తాడు. ఇంకేదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అంటాడు హయ్యర్ అఫీషియల్. అక్కడ నుండి వస్తున్న రిషికి ఒక డౌట్ వస్తుంది. సార్ వరంగల్ వెళ్ళడానికి 3 hours పడితే రావడానికి కూడా 3 hours పట్టాలిగా, మరి నవ్య పేరెంట్స్ వరంగల్ నుండి నవ్య చనిపోయిన రోజు 1/2 hourలో హైదరాబాద్ ఎలా వచ్చారు అని వరంగల్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే మా అమ్మాయి కాల్ చేసి మమ్మల్ని రమ్మనింది కదా, అక్కడ ఉండలేను వచ్చి తీసుకెళ్ళమని, అందుకే ఆ రోజు బయలుదేరాం, ఇంకా హైదరాబాద్ దగ్గరికి వచ్చాక చనిపోయిందన్న విషయం తెలిసింది అంటారు. కానీ రిషి అండ్ పార్థు అక్కడ ఉన్న ఫొటోస్ వల్ల ఏం తెలుసుకుంటారంటే నవ్య వాళ్ళ అసలు కూతురు కాదు అని. వాళ్ళని హైదరాబాద్ తీసుకొస్తారు. నవ్య నెక్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ నవ్యని పెంచిన అమ్మవే మ్యాచ్ అవుతాయి. ఇంకా జరిగిన విషయం చెప్తారు. నవ్యని పెంచిన అతను ఉన్నాడు కదా, అతను నవ్య బాబాయ్. నవ్య అమ్మా నాన్న చనిపోతారు. వాళ్ళు వీలునామాలో నవ్యని పెంచిన వాళ్ళకి సగం ఆస్తి, మిగతా సగం నవ్యకి అని రాశారు. కానీ నవ్య పెళ్ళయ్యాక సంతకం పెట్టమంటే సరిగ్గా రెస్పాన్స్ ఇచ్చేది కాదు, అందుకే ఆ రోజు ఎలాగైనా సంతకం పెట్టిద్దామని వెళ్ళామని చెప్తారు. అప్పుడు టైం 5:15, అంటే వరుణ్ నవ్య గొంతు పట్టుకున్నప్పుడు వచ్చింది వీళ్ళని నవ్య వెళ్ళిపోండి అని చెప్తున్నా ఇంట్లోకి వచ్చి ఆస్తి పేపర్స్ మీద సైన్ చేస్తే వెళ్తామంటారు. ఇంకా నవ్య మీకు నేను ఎలా పోయినా ఆస్తి కావాలా, సర్లే మీరు నన్ను పెంచిన ప్రేమ నాకుంది, ఆస్తి ఇస్తా అని సంతకం చేసి వెళ్ళమంటుంది. కానీ నవ్య పిన్ని బాబాయ్ నవ్యను చంపాలనుకుంటారు. ఆ టైంలోనే నవ్య వరుణ్ హెల్ప్ అంటుంది. ఇంకా నవ్య బాబాయ్ బాత్రూమ్ డోర్ లాక్ చేస్తాడు. నవ్య తప్పించుకొని పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తుంది. కానీ డీటెయిల్స్ చెప్పేలోపు నవ్య బాబాయ్ ఫోన్ పడేసి నవ్యన్ రూమ్లో ఫ్యాన్కి ఇద్దరూ కలిసి ఉరేసి చంపాలనుకుంటారు. కానీ అక్కడికి పోలీస్ వ్యాన్ వస్తుంది. అది చూసి నవ్య పిన్ని బాబాయ్ తప్పించుకుంటారు. నవ్యని వదిలేసి వెళ్ళిపోతారు. నిజానికి నవ్య అప్పటికీ చనిపోదు. నవ్య పిన్ని బాబాయ్ ఇంట్లో నుండి వెళ్ళిపోయే టైం 5:34 PM. కానీ పోలీసులు నవ్యని వీళ్ళే చంపారు, మొత్తం ఆస్తి వచ్చిద్దని అనుకుని ఫైనల్ చేస్తారు. కట్ చేస్తే రిషి తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. ప్రియా రిషిని అత్యాచార బాధితుల శరణాలయం దగ్గరికి పిలుస్తుంది. ఆ శరణాలయం నవ్య నడుపుతుంది. నవ్య చాలా మంచి మనిషి, నేను తనని ఇంటర్వ్యూ కూడా చేశా అని చెప్తుంది. అయితే రిషి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలా అంటాడు. అప్పుడు ప్రియా ఇప్పటి వరకు నేను ఈ శరణాలయానికి నవ్య మర్డర్కి సంబంధం లేదనుకున్నా, కానీ నా రీసెర్చ్ ప్రకారం నవ్య మర్డర్కి ముందే రేప్ చేయబడిన వారి గురించి ఒక కంప్లైంట్ చేసింది అని ఏదో రిషికి చెప్తుంది. కానీ మనకి అది వినిపించదు. కట్ చేస్తే రిషి ఆఫీస్కి వెళ్ళి నవ్య కాల్ రికార్డ్స్ చెక్ చేస్తారు. నవ్య పేరెంట్స్ చెప్తారు కదా నవ్య పోలీసులకి కాల్ చేసిందని, కానీ కాల్ హిస్టరీలో పోలీసుల నెంబర్ ఉండదు. ఇంకా రిషి కంట్రోల్ రూమ్కి వెళ్ళి కనుక్కుంటే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నవ్య కాల్లో అడ్రస్ చెప్పకపోవడంతో వచ్చిన నెట్వర్క్ ద్వారా ట్రేస్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి లొకేషన్ షేర్ చేసి వెళ్ళమన్నా అంటాడు. రిషి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అడుగుతాడు డీటెయిల్స్. అప్పుడు అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్, సార్ ఆ రోజు నేను ఒక్కడనే స్టేషన్లో ఉన్నా, మిగతా వాళ్ళు సీఎం సెక్యూరిటీకి వెళ్ళారు, అయినా నా హయ్యర్ ఆఫీసర్కి కాల్ చేసి లొకేషన్ షేర్ చేసి వెళ్ళమంటే ఆయన లీవ్లో ఉండడం వల్ల స్టేషన్కి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళను పంపమన్నాడు. అలా వాళ్ళు వెళ్లేలోపు ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్తాడు. ఇంకా రిషి తన టీంకి చెప్పి కాల్ డేటా ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి నెంబర్ ఒకటి మిస్ అయింది చెక్ చేయమంటాడు. వాళ్ళు అవును
అవును సార్, ఈ లిస్ట్లో ఒక నెంబర్ మిస్ అయింది, కానీ మేము ఏం చేయలేం, మేనేజర్ని కలవండి, ఇంటికి వెళ్ళారు అని చెప్తారు. మేనేజర్ ఇంటికి వెళ్తుంటే రిషి మీద గూండాలు అటాక్ చేస్తారు. వాళ్ళ నుండి రిషిని పార్దు కాపాడతాడు. పార్దు రిషిని, నువ్వు ఇంకా ఎవరి కోసం వెతుకుతున్నావు, మనకి వాళ్ళ పేరెంట్సే కల్ప్రిట్స్ అని తెలిపోయింది కదా అని అంటాడు. అప్పుడు రిషి, అలా అయితే ఇప్పుడు నా మీద అటాక్ చేసింది ఎవరు అని చెప్పి రిషి అడుగుతాడు. ఈ కేసులో మనం ఏదో మిస్ అవుతున్నాం, అది నేను కనుక్కుంటా అంటాడు. మేనేజర్ ఇంటికి వెళ్తే మేనేజర్ చనిపోయి ఉంటాడు. ఇంకా రిషి తన మీద అటాక్ చేసిన అటాకర్ డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళని పట్టుకుంటాడు. కట్ చేస్తే షాకింగ్గా రిషి పార్దుని అరెస్ట్ చేస్తాడు. పార్దు దగ్గరికి రౌడీని తీసుకొస్తారు, అదే రిషి మీద అటాక్ చేసిన అతను చెప్తాడు, అసలు రిషిని చంపమనింది పార్దు, కానీ ఆయనే కాపాడాడు, ఎందుకంటే పోలీస్ చనిపోతే మళ్ళీ కేసులోకి సిబిఐ వాళ్ళు ఎంటర్ అవుతారు, సో అందుకనే మేనేజర్ని చంపమన్నాడు అని చెప్తారు. ఇంకా రిషి అంటాడు, నవ్య మీరు చేసిన ఒక ఎన్కౌంటర్ ఫేక్ అని ఎందుకు కేసు వేసింది అని. మనం స్టార్టింగ్లో టీవీ న్యూస్ చూసాం కదా, పార్దు వాసు అనే అతన్ని రేప్ కేసులో ఎన్కౌంటర్ చేశాడని, ఆ మ్యాటర్. ఇంకా పార్దు అసలు విషయం చెప్తాడు. తను ఇప్పటి వరకు ఏ తప్పు చేయలే, కానీ తను ప్రేమించే తమ్ముడి కోసం చేయాల్సి వచ్చింది అని. పార్దు తమ్ముడు విక్కీ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాడు, తన పేరే లక్ష్మి అండ్ తన ఫ్రెండ్ వాసు బయటికి వెళ్ళి వస్తుంటే విక్కీ డ్రగ్స్ మత్తులో వాసుని కొట్టి లక్ష్మిని రేప్ చేస్తాడు. అంతేకాకుండా దారుణంగా తన దగ్గర ఉన్న రాడ్ని లక్ష్మి నోట్లో పొడిచి చంపుతాడు. ఇంకా వాసుకి మెలకువ వచ్చి లక్ష్మి కోసం చూస్తే చనిపోయి ఉంటుంది. లక్ష్మి నోట్లో ఉన్న రాడ్ని తీసి ఏడుస్తూ నవ్యకి కాల్ చేసి, మేడం మన లక్ష్మిని ఎవరో రేప్ చేశారు, చంపారు అని చెప్తాడు. ఇంకా నవ్య, నేను ప్రెజెంట్ వేరే ఊర్లో ఉన్నా, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చెయ్యి అంటుంది. ఇంకా పార్దు తన తమ్ముడిని కాపాడడానికి వాసు ఫింగర్ ప్రింట్స్ కార్డు మీద దొరకడంతో ఫేక్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఇక నవ్య హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేస్తుంది. తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాసుది ఫేక్ ఎన్కౌంటర్ అని. ఇంకా పార్దు నవ్యని ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. కరెక్ట్గా ఆ టైంకే పార్దు లీవ్లో ఉన్నప్పుడు స్టేషన్ నుండి కాల్ వచ్చింది, జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక అమ్మాయి ఎమర్జెన్సీలో ఉందని. పార్దు చెప్తాడు, నేను లీవ్లో ఉన్న, స్టేషన్కి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని పంపమంటాడు. కానీ అతను ఉన్న లొకేషన్కి పోలీస్ వాళ్ళు పెట్టిన లొకేషన్కి జస్ట్ 2 minutes అవ్వడంతో సర్లే అని చూడ్డానికి వెళ్తాడు. అప్పుడు టైం 5:35 PM. అక్కడ నవ్య చావు బతుకుల్లో ఉండడం చూసి ఇదే ఛాన్స్ అని చంపేస్తాడు. అక్కడే ఉన్న నవ్య ఫోన్లో పోలీస్కి కాల్ చేసినట్టు డిలీట్ చేసి ఫోన్ అక్కడే పడేసి పోతాడు. ఇలా నవ్యని మర్డర్ చేస్తాడు. పార్దు నవ్య హస్బెండ్ అండ్ పేరెంట్స్ని ఇరికించి ఈ కేసు నుంచి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ రిషి కేసు గురించి డీప్గా రీసెర్చ్ చేస్తున్నాడనే చంపాలనుకుంటాడు. ఇంకా రిషి అండ్ టీం పార్దుని ఒక ఫారెస్ట్కి తీసుకెళ్లి గంటలు కట్టి, నీకు ఒక గన్ ఇచ్చి 4 bullets ఇస్తాము, మమ్మల్ని కుదిరితే షూట్ చేయి లేదా మేమే చంపేస్తామంటాడు. పార్దుకి గన్ ఇచ్చి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. పార్దు 4 bullets కాల్చి కళ్ళగంతలు తీసుకుని చూస్తే తన తమ్ముడికి బుల్లెట్స్ తగిలి చనిపోయి ఉంటాడు. ఇంకా రిషి అండ్ టీం అక్కడికి వచ్చి పార్దుని కూడా చంపాలనుకుంటారు. సడన్గా రిషికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఏం మాట్లాడతారో కానీ రిషి షాక్ అవుతాడు, పార్దుని కాల్చడు. ఇంకోవైపు పార్దు సాడిస్ట్లా నవ్వుతాడు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. అది రిలీజ్ అయ్యాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.